Hey hello riders and adventure seekers, I am Hanath Bandi and welcome to my channel. So ee roju video aithe GoPro lo start chesina shoot cheyadamu malli mobile lo convert chesi malli GoPro lo convert chesi koncham talakana poyutundi annamata. Ee roju mana trip vachesi Tirupati ki veltunam. Tirupati ante Andhra lo unna Tirupati kaadu, Pune lo unna Tirupati. Exact ga Tirupati temple elaga untado correct ga danne replicate chesi ikkada construct chesinaru annamata. So Tirupati ki vellaleni vallu Pune lo unna Tirupati ki aithe veltuntaru. Late cheyakunda let's go. ఇప్పుడు వచ్చేసి మా ఇంకొక ఫ్రెండ్ అయితే పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. So we are heading towards the picking one flight. Then after we'll start our journey towards the Balaji temple. సో ఇందాక షెల్లో పెట్రోల్ అయితే రిఫిల్ చేయించా. పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 130 రూపీస్ అయితే ఉందన్నమాట. నార్మల్ పెట్రోల్ ప్రైస్ 110 లోపలే ఉంటుంది. షెల్లో కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది కదా, మన అందరికి తెలిసినట్టే. కొంచెం ఆఫర్ అయితే వచ్చిందనమాట. షెల్ యాప్ నుంచి పే చేస్తే మనకి కొంచెం ఆఫర్ అయితే వస్తుంది. సో నాకైతే 5000 రూపీస్ అయితే పెట్రోల్ అయితే పట్టింది. 37 లీటర్స్ అండ్ 38 లీటర్స్ అయితే పట్టింది పెట్రోల్. దానికి 5010 రూపీస్ అయితే వచ్చింది పెట్రోల్. 5010 రూపీస్కి దాదాపు 150 రూపీస్ అయితే మనకైతే ఆఫ్ వచ్చింది. ఇంత కాస్ట్లీ అనుకోలే నేను పెట్రోల్ అయితే ఉంటుంది. నేను బైక్స్కి పట్టిస్తూ ఉంటే కానీ ఇప్పుడు అర్థమైంది షెల్ పెట్రోల్ ఎంత కాస్ట్లీ ఉంటుందో. సో మా ఫ్రెండ్ని పిక్ చేసుకోవడానికి వచ్చాం. అతనైతే రెడీ అవుతున్నాడు పైన. ఇంతలోపు 40 డిగ్రీస్ ఎండలో ఒక ఛాయ్ తాగదామైతే వెళ్ళినా. సో మీకు తెలుసు నేను ఎంత ఛాయ్ ఫ్యాను. లెట్స్ గో అండ్ హ్యావ్ ఇట్ అండ్ స్టార్ట్ ద ట్రిప్. ఇక్కడ టీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఎప్పుడు నాకు టీ కావాలన్నా కూడా మా రూమ్ నుంచి ఈ ప్లేస్ 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఎప్పుడు టీ కావాలన్నా మేము ఇక్కడికే వచ్చి తాగుతాము. సో ఇతను శుభం ఫ్రెండ్, వీడు శుభం తెలుసు కదా మీకు. శుభం ఫ్రెండ్ అనమాట వీడు. సో వీడి ఫ్రెండ్ నాకు ఇంకా మంచి ఫ్రెండ్ అయిపోయినాడు. టైం వచ్చేసి 12:20 అవుతుందన్నమాట. సో చాలా లేట్ అయిపోయింది స్టార్ట్ కానీకి. అవి ఇవి సెట్ చేసుకుంటే చాలా లేట్ అయిపోయింది అనమాట. అండ్ ఇది బ్లూటూత్ కూడా కనెక్ట్ కావట్లా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్కి. కార్ మిస్టేక్ ఏం లేదు కానీ నేను కరెక్ట్గా కనెక్ట్ చేయట్లేదు అనమాట. ఇనీషియల్గా కూడా కొంచెం కనెక్టివిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో. సింక్ కరెక్ట్గా అవ్వదు. ఈరోజు సాటర్డే అయినా కూడా ట్రాఫిక్ ఒక రేంజ్లో అయితే ఉంది. బైక్లో వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు. కార్లో వస్తే అది కాదు కదా, నీట్గా బంపర్ టు బంపర్ ట్రాఫిక్లోనే డ్రైవ్ చేయాలన్నమాట. యాక్చువల్లీ ముందైతే టోల్ ఉంది. మన కార్ క్రాస్ చేయబోయే ఫస్ట్ టోల్ అనమాట. నేను ఇంకా రీఛార్జ్ కూడా చేయలే టోల్కి. జస్ట్ ఒక 100-150 ఏమో ఉంది. సో ఎంత కట్టేదో తెలియదు. మళ్ళీ అక్కడ కట్ట కాకుండా ఎక్స్ట్రా ఛార్జీ వసూలు చేస్తారనమాట. ఎక్స్ట్రా డబ్బులు వసూలు చేస్తారు టోల్ ఫాస్టాగ్ నుంచి అమౌంట్ కట్టుకోకుంటే. తెలుసు కదా మనకి 2 అవర్స్కి ఒకసారి టీ అయితే కన్ఫామ్గా ఉండాలి. టీ కోసం అయితే ఆపినాము అక్కడ. సో టీ తాగుతూ రీఛార్జ్ చేసుకొని వెళ్ళిపోదాం ఒక 5-10 మినిట్స్లో. సో ఇదైతే చెప్పుల స్టాండ్ అనమాట. అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ. చెప్పుల స్టాండు, మొబైల్స్ పెట్టుకునే ప్లేస్ మొత్తం అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కాళ్ళు అయితే అంటుకుపోతున్నాయి. ఇది కూడా వేశారు, మన తిరుపతిలో వేసి ఉంటారు కదా పరదా, అది వేసారనమాట. వీ హ్యావ్ టు గివ్ మొబైల్స్ ఓవర్ హియర్ ఓన్లీ. మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్ దే. సో మొబైల్స్ కూడా ఇక్కడే పెట్టేసేయాలి అనమాట. మొబైల్స్ తీసుకొని వెళ్ళకూడదు. సో బయటకు వచ్చిన తర్వాత నీట్గా టెంపుల్ అంతా చూపిస్తా. బయట నుంచే చూపించగలను, లోపలికి తీసుకొని పోలేము కాబట్టి మొబైల్. చలో దర్శనం అయితే అయిపోయిందనమాట. సో జనం అయితే ఏం లేరు. జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోయింది దర్శనం. క్రౌడ్ ఏం ఉండదు అనమాట. ఈవెన్ సాటర్డే కూడా ఏం క్రౌడ్ ఏం లేదు. ఆ రోజు మేము వచ్చినప్పుడు కూడా వెన్స్డే థర్స్డే వచ్చాము. సో ఆ రోజు కూడా క్రౌడ్ ఏం లేదు, ఈ రోజు కూడా క్రౌడ్ ఏం లేదు. టెంపుల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. లోపల చూపించడానికి అలౌడ్ ఉండదు అనమాట. మొబైల్స్ అన్నీ ఇక్కడే పెట్టుకొని వెళ్ళాలి. సో బయట నుంచి అయితే చూపిస్తా, వెళ్ళినంత వరకు వెళ్తా, అక్కడ నుంచి చూపిస్తా. కాళ్ళు మాత్రం
దుఃఖపోతున్నాయి అనమాట. నిలవలేకున్నారు మా ఫ్రెండ్స్. సో టెంపుల్ అయితే ఇలాగ ఉంటుంది. లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకుంటే పర్మిషన్ ఏమి అడిగినా అనమాట. అడిగితే పర్మిషన్ ఏమి ఇవ్వలేదు. లేదు అలౌడ్ లేదు, లోపలికి అసలు మొబైల్ అలౌడ్ లేదు అని చెప్పారనమాట. ఈవెన్ గోప్రో కెమెరా ఏం అలౌడ్ లేదు. తిరుపతి ఎలాగుంటే సేమ్ అలాగే ఉంటుంది లోపల. టెంపుల్ లోపలికైతే అలౌడ్ లేదు, కానీ ఇక్కడి వరకు అయితే రావచ్చు. ఇక్కడి వరకు ఎవరు ఏమనట్లా. తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే బాలాజీ టెంపుల్ కదా. సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒకరిద్దరు తగులుతారన్నమాట తెలుగు వాళ్ళు మనకి. ఇలాగా మట్టిలో నడిస్తే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. బట్ బ్లడ్ సర్క్యులేషన్ కంటే కాళ్ళు కాలకుండా చూసుకోవడం మంచిది ఫస్ట్. సో మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. లోపలికి మొబైల్ అలౌడ్ లేదేమో అని చెప్పి వాళ్ళు రాలేదన్నమాట, ఇక్కడే ఉండిపోయినారు. సో మనమైతే వెళ్ళి లోపల వీడియోస్ వ్లాగే తీసేసినాం, ఫోటోలు కాదు. దర్శనం అయిపోయింది, చెప్పులు కూడా తీసేసుకున్నాం. చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఫ్రీ. చెప్పులు మొబైల్స్ డబ్బులు అయితే ఏం తీసుకోవట్లేదు అనమాట, ఫ్రీ. సో అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈవెన్ టాయిలెట్స్, జెంట్స్ మెన్స్ టాయిలెట్స్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. టెంపుల్ అయితే బాగా డెవలప్ చేస్తున్నారు. సో ఇలాంటి డెవలప్మెంట్స్ ఆంధ్రాలో కూడా వస్తే ఇంకా బాగుంటుంది. పార్కింగ్ ఏరియా, టాయిలెట్స్, షూ స్టాండ్, మొబైల్ స్టాండ్స్, ఎవ్రీథింగ్. ఫోటోస్ తీసుకుంటున్నాం, కరెక్ట్గా రావట్లా. షుగర్ ఒంటికి మంచిది కాదు, కొంచెం ఎనర్జీ కావాలి. ఇంతకు మించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ ఏం లేవు. దాన్ని ఏమో అంటారు, పుల్లగా ఉంటాయి ఉసిరికాయలు, చిన్న చిన్న ఉసిరికాయలు కారం వేసి అమ్ముతున్నారు అనమాట. చాలా రోజులైంది ఉసిరికాయలు తినక, ఇప్పుడు తినాలని లేదులేండి. ఇక్కడ చూడండి, అట్లా బాటిళ్ళు ఎక్కడంటే అక్కడ పడేస్తే ఇంకేంది డెవలప్ అవుతుంది, నా బొచ్చులో డెవలప్ అవుతుంది. సో మన నెక్సాన్ మన కోసం వెయిట్ చేస్తుంది. ఏంటి వాట్ మీన్స్ the sugarcane juice. Let's have sugarcane. సో దీంట్లో కూడా ఛార్జింగ్ అయిపోవచ్చింది. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ టు ఐఎమ్ హ్యారీ 46. బై బాయ్.